స్తోత్రాలు అర్పించు, ప్రభువును కనపరచు. నాయన నీకు వందనాలు. మా ప్రార్థన ఆలకించువాడా, నాకు విడుదల విజయాన్ని ఇచ్చువాడా, నీకు వందనమయ్యా, స్తోత్రమయ్యా అని ప్రభువుకు స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన చేయి. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని విజ్ఞాపనతోనే ఆలకించి నీకు జవాబు ఆయన హృదయం ఆయన నమ్మకం ఉంచుతుందో వారికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ రోజు హృదయంతో ప్రార్థన చేయి, నమ్మకం ఉంచి ప్రార్థన చేయి. కృప 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 చేత రూపబడతాం. దేవుడు మన మధ్యలో సంచరించుచున్నాడు. విశ్వాసముతో ఆరాధన చేద్దాం. హృదయము తెరిచి ప్రభువుకు స్తోత్రం చెప్పుదాం. కృప కలిగిన మహారాజు, దయగలిగిన మహారాజు మన జీవితంలోనికి ప్రవేశించున్నట్లుగా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొని, మహిమ గల రాజు మీలో ప్రవేశించున్నట్లుగా మీ హృదయమైన తలుపులు తెరవండి, మీ మనసుని తలుపులు తెరవండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో నిన్ను తాకాలని, నిన్ను బలపరచాలని, మరొకసారి నిన్ను మహిమతో అభిషేకముతో రింపాలని దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఆయన నీకు ప్రత్యక్షం కాబోతున్నాడు. నేను దర్శించబోతున్నాడని నమ్ము. ఈ యొక్క ఉదయకాల ఆరాధన వ్యర్థం కాదు, నీవు చేసే ప్రార్థన వ్యర్థం కాదు. నిన్ను బలపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను ఓదార్చడానికి, నిన్ను ఆశీర్వదించడానికి నీ దేవుడు వస్తూ ఉన్నాడు నీ మధ్యలోనికి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దావీదు ఒక వరమరిగాడు, దేవా నీ మందిరములో నేను నిత్యము నివాసం చేయనట్లుగా నాకు ఒక వరమివ్వు. నీ సన్నిధిలోనే నేను బ్రతకాలి, నీ పాదాల దగ్గరే నేను ఉండాలి, నీ పరిశుద్ధ సన్నిధిలోంచి నేను తప్పిపోకూడదు. ఆ వరమివ్వవా? నీవు లేకుండా నేను ఉండలేనయ్యా, నేను బ్రతకలేను తండ్రి. నోరార పాడుతూ ప్రభుని ఆరాధిద్దాం. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయి
కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా అయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీవే లేకుండా నీ తోడే లేకుండా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చప్పట్లు కొట్టు, అయ్యా నేను ఉండలేను తండ్రి, నీ కృప నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి. ప్రభువా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. కోల్పోయిన వారిని ఇచ్చుటకు, బాధల నుండి బ్రతికించుటకు నీ ఒక్కడమే సమర్థుడవు తండ్రి. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనంటే అవును ప్రభువా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, స్తోత్రమయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. పాడదాం అయ్యా, రాజా నీ సన్నిధిలోనే మనసారా ఆరాధిస్తూ, ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన, పాడదాం ఒంటరి వాడే 1000 మంది అన్నావు, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నీ తోడే లేకుండా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నేస్తా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము,
స్తోత్రం. అవునయ్యా, నాకెంతో ఇష్టము, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నేనుండాలేనయ్యా. స్తోత్రం. ఆమె నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. స్తోత్రం. చెప్పండి, నేనుండాలేనయ్యా యేసయ్యా, నీవే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీ తోడే లేకుండా నీవే లేకుండా నీ తోడే లేకుండా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన ఒంటరి వాడే. అవునమ్మా, ఒంటరి వాడే. స్తోత్రమయ్యా. నీకు ఎంత ప్రేమ యేసయ్యా, నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నీ తోడే లేకుండా నీవే నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా, నే బ్రతుకోలేనయ్యా, నీవే లేకుండా. చెప్పుదామా? ప్రభువా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడచినా నీ వెంటే నేనొస్తా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడచినా నీ వెంటే నేనొస్తా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా
నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలి. చెప్పుదాం అందరం, యేసయ్యా లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నేనుండలేనయ్యా. నీవు కావాలి, నీవు కావాలి, నాతోటే ఉండు. నన్ను విడువకు ప్రభువా, నన్ను విడిచిపోకు నాయనా, నాతోటే ఉండు. నీవు లేకపోతే నేను ఉండలేను. దేవుడుంటే నీకు ఆదరణ, దేవుడుంటే నీకు నెమ్మది, దేవుడుంటే నీకు సంతోషం, దేవుడుంటే నీకు ఆరోగ్యం, దేవుడుంటే అభిషేకం, దేవుడుంటే నీకు సమాధానం. దేవుడు నీతో ఉండాలి, నువ్వు దేవునితో ఉండాలి. మనుషులు ఎవరు ఉండినా ఉండకపోయినా, మనుషులు ఎవరిని అపార్థం చేసుకో, ఏది నిన్ను విడిచి వెళ్ళినా వెళ్ళకపోయినా దేవుడుంటే చాలు. యెహోవా దేవుడుంటే చాలు, దేవుడుంటే చాలు. నీతోనే ఉంటాడు ఆయన, నీతోనే సంచరిస్తాడు. నువ్వంటే ఆయనకి ఇష్టం. నీవు ఆయన లేకుండా నీవు ఉండలేవు. ఆయనకు తెలుసు కనుక నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, నిన్ను పిలిచాడు. లోకంలో నువ్వు ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నావు. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చావు. దేవుడు నీతో ఉంటాను, నీతోనే ఉంటానంటున్నా. ప్రభు నీతో ఉంటాడు, నీతోనే ఉంటాడు ఆయన. నువ్వు దేవునికి అప్పగించుకొని బతుకు. ప్రభా నువ్వు ఉంటే చాలు నాయనా. ఒక మాట చెప్పు, నువ్వు కావాలి. నువ్వు రాకపోతే నేనేమైపోదును, నేనేమైపోతాను. నన్ను విడిచిపోకు యేసయ్యా. మహిమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్వామి. నీ ప్రజలను దీవించినందుకు, ఈ పాటల నుంచి ఆదరించి బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రములు. నాయన పాటల ద్వారా మమ్మల్ని దర్శిస్తావు, ఆరాధనలో మమ్మల్ని దర్శిస్తున్నావు, అన్ని వేళలో మమ్మల్ని దర్శిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న మా పరలోకపు తండ్రి నీకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ మంచి సమయం మాకు ఇచ్చినందుకు, నిన్ను ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకు, నీ సన్నిధిలో నిలిచి ఉండే కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తాం. మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపించుమని అయ్యా, మమ్మల్ని ముట్టి మమ్మల్ని దీవించినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. యేసునామని అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 నాయన. మమ్మల్ని దర్శించినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు, మమ్మల్ని స్వస్థపరిచినందుకు స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. చక్కగా కూర్చుందాం లైన్లో. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చేతులెత్తి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు కలుగునుగాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. సంతోషంగా ఉన్నారా? మంచిది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. సంతోషంగా లేనట్టుగా కనబడుతుంది. ఈరోజు దేవుడు ఒక ప్రత్యేకమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడడానికి ప్రేరేపించిన ఆ మాటలను మీ ఎదుట పెడతాను. నేను ఇంతకుముందు కొన్ని విషయాలు చెప్పాను మీకు. బైబిల్ ఏం చెప్తుంది అంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు
దేవునికి చాలా ఇష్టమైంది అని బైబిల్ చెప్తుంది. మంచి పేరు దేవునికి చాలా ఇష్టం, ప్రీతికరం. సుగంధ తైలము కంటే, ప్రసంగి గ్రంథంలో ఈ మాట ఉంటుంది కదా, చూద్దాం ఒకసారి. అందరు తీయండి, 7వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము. మైక్ చెక్ చేసుకోండి. ఫస్ట్ పాటలు పాడే ముందు మైక్ చెక్ చేసుకోవాలి. ఒకటి ప్రాబ్లం ఏమవుతుందంటే ఆయన కొడితే అక్కడ సెట్ చేసేటోళ్ళు లేరు. అదన్నా ఒకటి సెట్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. పాటలు పాడే ముందు అయినా మైక్ తీసుకునే ముందు ఎప్పుడైనా కానీ మైక్ చెక్ చేసుకోండి. ఇట్లా హలో అని చెప్పండి. అప్పుడు మీకు ఆవాజ్ రాకపోతే సెట్ చేసేస్తాం. ఓకే, ప్రసంగి గ్రంథం అందరు తీయాలి. 7వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదాం. సుగంధ తైలము కంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు, మంచి పేరు మేలు. మేలు. చాలు, చిన్న ప్రార్థన. దయగల తండ్రి, మాతో మాట్లాడుమని ప్రభా, ఈ మాటలు మా జీవితంలో ఆశీర్వాదకరంగా చేయమని, సైతాన్ దయ్యపు కార్యాలు లయపరచుమని, యేసునామమున మా అందరినీ దీవించుమని ప్రభా, మా చుట్టూ మీ అగ్ని ప్రాకారం నుంచి మీ సన్నిధి ఉంచి మీరే మాకు సహాయం చేసి నడిపించి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చూసారు కదండి, దేవుని వాక్యం ఏమంటుంది అంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని వాక్యం అంటుంది. సుగంధ తైలము ఇష్టపడిన వారు ఎవరైనా అన్నారా? చెప్పాలి మీరందరూ. సుగంధ తైలాన్ని అంటే మన భాషలో సెంట్ అంటారు, అత్తరు అంటారు. ఇటు చూడండి తమ్ముళ్ళు, బైబిల్ చూడకదిగా. సుగంధ తైలం, అత్తరు ఎంత మంచిది. అది కొద్దిమందికి అత్తరు నచ్చదు, కానీ అత్తరు సుగంధ తైలం అది ఎంత ప్రజలను ఆకర్షిస్తుంది అంటే ఆ సువాసనను ఇష్టపడని వారు ఉండరు. సువాసన ఎంత మధురంగా ఉంటుందో దానికంటే మంచి పేరు దేవునికి చెప్పండి ఇష్టము అని వాక్యం అంటుంది. నువ్వు సుగంధ తైలం రాసుకొని అందరిని ఆకర్షించవలసిన అవసరం లేదు, కానీ మంచి పేరు సుగంధ తైలం వలె ప్రజలు నీ వైపు దింపేస్తుందట. ప్రైజ్ ది లార్డ్. నీ మీద ప్రజలు దృష్టి ఉంచేటట్టుగా చేస్తుంది. నీ మాటల మీద విశ్వాసం ఉంచేటట్టు చేస్తుంది. ప్రజలకు నువ్వంటే చాలా ఇష్టమైపోతావు. ప్రజలు నిన్ను కోరుకుంటారు, ప్రజలు నిన్ను ప్రేమిస్తారు, ప్రజలు నీ దగ్గరికి వస్తారు, ప్రజలు నీ మాటలు వినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే నీ పేరు అట్లాగా సుగంధ తైలము వలె పనిచేస్తుంది అన్నమాట. చేతులెత్తి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. పేరు మనం పెట్టుకున్నాం, పేరుకు అర్థం తెలుసుకోవాలి. అసలు పేరు అంటేనే గుణాలను సూచిస్తుంది అని చెప్పాను మీకు. 1 సామ్యుయేలు 25వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే, 25వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే అక్కడ ఏముందంటే నాబాలు అనే వ్యక్తి కనబడతాడండి. అతని పేరు అతని గుణములను చూపించుచున్నది అని అంటాడు. చదువుదాం 1 సామ్యుయేలు 25వ అధ్యాయం 25వ వచనం. నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. చూడండి, పేరట అతని గుణములను చెప్పండి చూపించుచున్నది. పలాని నాబాలు అనేసరికి అందరికీ ఏమర్థం అవుతుంది అంటే, పలాని నాబాలు నీకు తెలుసా అని అంటే, పలాని నాబాలు పేరెత్తగానే అక్కడ ఉన్న ప్రజలకు ఏమర్థమైపోతుంది అంటే వాడు మూర్ఖుడు, దుర్మార్గుడు, కఠినుడు, మేలు చేసిన వాడికి కీడు చేసే స్వభావం కలిగిన వాడు, కఠినాత్ముడు, స్వార్థపరుడు, ఇవన్నీ అర్థమైపోతాయి ప్రజలకు. పనోడే సాక్ష్యం ఇస్తున్నాడు కదా ఆమెతోటి. పనివానికి తెలుసు నాబాలు ఎలాంటి వాడో. పేరు గుణములను సూచిస్తుంది. దుర్మార్గుడు, దుష్టుడు, స్వార్థపరుడు, నమ్మకద్రోహి, మేలు చేసిన వాడికి కీడు చేసే మనసు కలిగిన వాడు. ఏం మేలు చేశాడు? ఎవరు మేలు చేశారు? 25వ అధ్యాయంతో మీరు చదివితే దావీదట నాబాలుకు
కలిగిన ఆస్తి అంతటినీ కాపాడాడు. దావీదు సైన్యము, దావీదు కలిసి నాబాలు గొర్రెలు మందలు అరణ్యంలో మేస్తుండగా వాటన్నింటినీ కాపాడారు. ప్రాకారం వలె ఉన్నారంట. ఏ హాని జరగకుండా, ఏ కీడు జరగకుండా, తోడేళ్ల నుండి చెప్పండి, పులుల నుండి, సింహాల నుండి, ఎలుగుబంటల నుంచి, ప్రతి ప్రమాదము నుంచి నాబాలు యొక్క ఆస్తికి నష్టం కలగకుండా వారు దీవారాత్రములు కాపాడుతూ వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఒకానొక దినమున దావీదుకు, దావీదు దగ్గర ఉన్న సైనికులకు ఆకలేసింది. వాళ్ళకు భోజనం కావాలి. దావీదు నాబాల్ దగ్గరికి వెళ్ళి, నీ కుమారుడు ఇట్లా ఆహారం అడుగుతున్నాడు, సహాయం చేయమని అడుగుతున్నాడు, వెళ్ళి చెప్పు, కొంచెం సహాయం చేయమనని దావీదు పంపిస్తే, దావీదు వెళ్ళి నాబాల్తో అంటే, దావీదెవడు? యజమానులను విడిచి పారిపోయిన వారు ఈరోజు అనేకులు ఉన్నారు, ప్రతివాడు అడక తింటా ఉన్నాడు అని అదోగలాగా కఠినంగా దుర్మార్గంగా ప్రవర్తించి అతనితో చెప్పి పంపించాడు. ఆ మాటలు పనోడిన్నాడు. పనోడిని అబిగాయేలు తన భార్య దగ్గరికి వచ్చి, అమ్మ ఏం చెప్తున్నాడంటే, అమ్మా దావీదు తన సైన్యం మన ఆస్తిని కాపాడారు, నీ భర్తకు తెలుసు, అయినప్పటికీ నీ మూర్ఖంగా మాట్లాడి బాధపెట్టి పంపించాడమ్మా అని అబిగాయేలుతో మాట్లాడుతున్న మాటలు అవి. దావీదుకు ఆ మాట చెప్పగానే దావీదు కోపంతో, మనం ఇన్ని రోజులు వ్యర్థంగా మన ఆస్తిని కాపాడాం, మీ కత్తులు ధరించండి, వానింట్లో ఉన్న ప్రతి వారిని కూడా ఏం చేద్దాం, చంపేద్దామని చెప్పేసి కోపంతో దైవావేశంతో వస్తున్నాడండి. ఈ విషయం తెలిసిన ఆ పనివాడు తన భార్యకు చెప్పాడు. భార్య తన భర్తకు తెలియకుండా కొన్ని ఆహార వస్తువులు తీసుకొని దావీదుకు సైన్యానికి ఇచ్చి, దావీదు ఎదుట సాగిలపడి కొన్ని శ్రేష్టమైన మాటలు చెప్తుంది అన్నమాట. అయ్యా, నా భర్తను లక్ష్య పెట్టొద్దు, నాకు తెలియదు మీ వారు వచ్చారని, నా భర్త దుర్మార్గుడు. భార్య అంటది, తెలుసు, అతని పేరును బట్టి అతని గుణాలను సూచిస్తుంది. నా భర్తను లక్ష్య పెట్టొద్దు, నాపై దయ ఉంచు, నువ్వు యెహోవా యుద్ధాలు చేస్తున్నావు, నువ్వు దేవుని పని చేస్తున్నావయ్యా, దేవుని సేవ చేస్తున్నావు, అలా మాట్లాడేది కాదు నా భర్త, దయచేసి క్షమించమని సాగిల పడిపోయిందండి ఆమె. ప్రవచనం కూడా చెప్తుంది, నిన్ను దేవుడు దీవిస్తాడు, వాడుకుంటాడయ్యా. అబిగాయేలు మాటలు విని కరిగిపోయాడు దావీదు. కరిగిపోయి అప్పుడు నాబాల్ని విడిచిపెట్టాడు. ఈ విషయం భర్తకు చెప్పింది వెళ్ళి, ఇలా ఇట్లా సంగతి అని. గుండె పోటు వచ్చి 10 రోజుల్లో చచ్చిపోయాడు. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ మంచి మాట చూడండి, పేరు గుణములను సూచించుచున్నది. నీ పేరు చెప్పగానే ప్రజలకు ఏమర్థం కావాలి? నా పేరు చెప్పగానే, నీ పేరు చెప్పగానే ప్రజలకు ఏమర్థం కావాలి అంటే వెంటనే గుణలక్షణాలు గుర్తొస్తాయి. అవునాకా చెప్పండి, గుణలక్షణాలు గుర్తొస్తాయి. పేరుకు గుణలక్షణాలే చెప్పండి. అయితే చెడ్డ గుణలక్షణాలు ఉండొచ్చు, మంచి గుణలక్షణాలు ఉండొచ్చు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మంచి పేరు. ఏ పేరట? మంచి పేరు. మీకు ఇంకా కొన్ని మాటలు చూపిస్తాను. దేవుణ్ణి ఒకరోజు అడుగుతాడు, దేవా నీ పేరేంటో నాకు చెప్పు అని అన్నాడు. అంటే దేవుడు ఏమన్నాడంటే, నీ పేరు నా పేరు, ఉన్నవాడు అనువాడనని చెప్పు అన్నాడు. 3వ అధ్యాయము నిర్గమకాండములో ఈ మాట అంటాడు. నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని. మీద అడుగుతాడు మోషే, నీ పేరేంటయ్యా అది నాకు చెప్పు అని అన్నాడు. ఆ మాట 13వ వచనం. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమని చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. నేను ఉన్నవాడను అనువాడను. దేవుని పేరు ఏంటంట? పేరు అడిగాడు.
ఏం చెప్తున్నాడు? నేను ఉన్నవాడను అనువాడనన్ను. ఇకేం చెప్పలేదు, అంతే. ఏం అడిగాడు? వాళ్ళు నిన్ను పంపిన దేవుని పేరేంటని అడిగితే నేనేం చెప్పాలి అంటే ఉన్నవాడను అనువాడనని చెప్పేది, అంతే. బయలుపరిచాడు. దేవుని పేరు ఉన్నవాడు అనువాడట. ఇప్పుడు పోయి ఉన్నవాడు అనువాడు నన్ను పంపిండంటే వాళ్ళకి ఏమర్థం అయింది? ఉన్నవాడు అనువాడు దేవుని పేరట అది. తర్వాత పెళ్ళాడు, చెప్పాడు, విడిపించాడు, తీసుకొని వచ్చాడు. మరొకసారి అడిగాడు, నీ పేరేంటయ్యా? అప్పుడు దేవుడు తన పేరేంటో చెప్తున్నాడు. చూడండి, నిర్గమకాండం 34వ అధ్యాయం 5 నుండి 7వ వచనం వరకు దేవుని పేరు ఎలా చెబుతున్నాడో చూడండి. 5 నుండి 34వ అధ్యాయం 5 నుండి 7 వరకు. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి. 34వ అధ్యాయం నిర్గమకాండం 5-7 అందరూ మీరు రాసుకొని పెట్టుకొని తర్వాత అయినా చదువుకోండి. 34వ అధ్యాయము 5 నుండి 7 వరకు చదువుతున్నారు, చదవండి. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. యెహోవా అనే నామం, యెహోవా అనే పేరు తెలియపరుస్తా ఉన్నాడు ఆయన. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమార్ల మీదికి, కుమార్ల మీదికి రప్పించునని ప్రకటించెను. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్తున్నాడు? ఆయన కనికరము కలిగిన దేవుడు, దయ, దీర్ఘశాంతము కలిగిన దేవుడు. ఆయన నామాన్ని ప్రకటిస్తున్నాడు. చూసారా ఏం ప్రకటిస్తున్నాడు? అక్కడేమన్నాడు? ఉన్నవాడను అనువాడను అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? 3వ అధ్యాయానికి 34వ అధ్యాయానికి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉన్నదో తెలుసా? 3వ అధ్యాయానికి ఉన్నవాడను అనువాడనని మోషతో బయలుపరుచుకున్న దేవుడు 34వ అధ్యాయంకి వచ్చేసరికి ఆత్మీయతలో ఆయన ఎదిగిన కొలది దేవుడు ఆయన పేరును ఇంకా లోతుగా ప్రకటిస్తున్నాడు. అప్పుడు ఉన్నవాడను అనువాడనంటివి కదా అంటే నీ ఆత్మీయ ఎదుగుదల అంతే ఉంది, నీకు అంతే ప్రత్యక్షపరుచుకున్నాను. ఇప్పుడు నీ ఆత్మీయత ఎంత పెరిగింది చెప్పండి? ఉన్నత శిఖరాగ్రంలోనికి వెళ్ళింది. నాతో ముఖాముఖిగా మాట్లాడే అనుభవంలోనికి ఎదిగావు. నా స్వరం వింటున్నావు. ఇప్పుడు నా నామం చెప్తా నేను అని ఆయన నామాన్ని ఇలా ప్రకటిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా కనికరము కలిగిన వాడు. దేవునికి స్తోత్రంగా. ఆయన పేరేంటి చెప్పండి? కనికరము కలిగిన వాడు. ఏం ప్రకటిస్తున్నాడు? పేరులో ఉన్న గుణాలు ఇవే. దేవుడు అంటేనే కనికరం కలిగిన వాడు. ఎంత కనికర సంపన్నుడో ఆయన కనికరాన్ని వర్ణించలేం. కరిగిపోతాడండి ఆయన, ఐస్ క్రీమ్ కరిగిపోయినట్టుగా, మంచు వలె కరిగిపోతాడండి మనం నిజంగా పశ్చాత్తాపడ్డప్పుడు. హల్లెలూయా. ఎంత కోపము ఆయనకు వచ్చినా ఒక్క మాట మోషే అన్నాడు, వాళ్ళని చంపదలిసితివా, ముందు నన్ను చంపి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చంపు అన్నాడు. అంతే. యెహోవా కోపమంతా కూడా ఏమైపోయింది? మనసు మార్చుకున్నాడండి. కనికరం పుట్టింది ఆయనకు. కనికరం కలిగిన యెహోవా. తర్వాత ఏం చెప్తున్నాడు? దయా దీర్ఘశాంతం. ఈ రోజు వరకు మనల్ని భరిస్తున్నాడు అంటే
ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. మనలాగా ఒకవేళ ఆయన మన స్వభావం కలిగిన వాడైతే ఎప్పుడో మనం లేపేస్తాడు. మనల్ని భరిస్తూ దీర్ఘశాంతం, ఎందుకో తెలుసా? మారు మనసు పొందుతావని. దేవుడు ఏం చేస్తున్నాడు? మారు మనసు, దీర్ఘశాంతం కలిగిన వాడు. తొందరగా చెప్పండి ఆవేశపడే దేవుడు కాదు, దీర్ఘశాంతం చూపుతున్నాను అన్న ఆయన పేరు అది. ప్రైజ్ ది లార్డ్. రోమపత్రిక 2వ అధ్యాయంలో ఏముందంటే, ఆయన దీర్ఘశాంతం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుందని ఎరగక నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావా? 2వ అధ్యాయం చూడండి, రోమపత్రిక 2:4 చదవండి. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని. దేవుని కనికరం లేదా దేవుని దయ, దేవుని ప్రేమ, దేవుని జాలి మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయము అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుచున్నావా? మనకు మనమే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నామా? దీర్ఘశాంతం ఎందుకు చూపుతున్నాడు తెలుసా? ఆయన కనికరం, ఆయన దయ ఇంకా మన మీద ఎందుకు నిలిచి ఉందో తెలుసా? మనల్ని ఆయన కనికరము, దయ, ఆయన ప్రేమ, ఆయన జాలి మనల్ని రేపుతుందట మారు మనసు పొందుమని. హల్లెలూయా. మన పాపానికి శిక్ష ఒకవేళ ఆయన రాస్తే, మన పాపానికి శిక్ష ఆయన వేస్తే మనం బ్రతకగలమా చెప్పండి? ఇంకా దయ, ప్రేమ, జాలి, కరుణ ఆయన నామం. ప్రైజ్ ది లార్డ్. ఏంటయ్యా నీ పేరు అంటే కనికరం గలవాడని చెప్పు, దయగలవాడని చెప్పు, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడని చెప్పు, కృపా సత్యములు కలిగిన వాడని చెప్పు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పుదాం హల్లెలూయా. ఇంకా చదవండి. కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యము గల దేవుడని యెహోవా. ఆయన వేల మంది కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రమును దోషులు నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. అది ఆయన పేరు. అంటే పేరులో ఏం కనబడుతుందంటే ఆయన దీర్ఘశాంతమైన ప్రేమ, ఆయన దయ, ఆయన కృప, ఆయన కనికరం ఇవన్నీ కనబడుతున్నాయి. క్షమాగుణం కనబడుతుంది. దోషి ఎంత పాపినైనా క్షమిస్తాను కానీ చెప్పండి తీర్పు తీర్చే రోజున దోషులను నిర్దోషులుగా ఎంచను అంటాడు. దోషివా నువ్వు దోషివే, నువ్వు నిర్దోషివా నువ్వు నిర్దోషివే. న్యాయమును బట్టి తీర్పు తీర్చు యెహోవా. హల్లెలూయా. దీర్ఘశాంతం, దయా, ప్రేమ, కనికరం, కృప, సత్యములు కలిగిన యెహోవా అని చెప్పు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులెత్తి చెప్పుదాం ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు మనకేం చెప్తున్నంటే, నేను నా పేరు ఇదయ్యా. ఇప్పుడు ఎవరి పేరు పెట్టుకున్నాం మనం చెప్పాలి? బైబిల్లో నుంచిగా పేర్లు పెట్టుకుంది. పేరు పెట్టేప్పుడు ఏమంట? మంచి పేరు పెట్టన్నా, మంచి పేరు పెట్టన్నా, మంచి పేరు పెట్టన్నా. పేరు ఎందుకు పెట్టుకున్నావు? పేరులో ఏముంది అనుకుంటున్నావు? పేరులో మన జీవిత చెప్పండి గుణ లక్షణాలు దాగి ఉన్నాయి. పేరు పెట్టుకోగానే సరిపోదు. పేరు దేన్ని చూపిస్తుంది అంటే గుణ లక్షణాలు. ఇంకొక మాట చూపిస్తాను మీకు. మోషేను ఎట్లా ఎరిగాడో దేవుడు తెలుసా? నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటాడు. 33 అధ్యాయం 17 నుంచి 19 వచనం వరకు చదువుదామా? నిర్గమకాండం
33 అధ్యాయం 15 నుండి 19 వరకు. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. 17 వచనం అక్క. 17. 33 అధ్యాయం 17. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. నీవు చెప్పిన మాట చొప్పున చేసేదనయ్యా, నీ మీద నాకు కటాక్షము కలిగి, నాకు దయ కటాక్షం కలిగింది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. హల్లెలూయా. చదువు. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించేదను. చాలు చాలు. చూసారా, నీ పేరును బట్టి మోషే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పేరును బట్టి నువ్వెవరో నేను ఎరిగి ఉన్నాను అంటాడు. నా మీద నీ కటాక్షం ఉంది పో అన్నాడు. దేవునికి స్తోత్రం. మోషే ఎవరండి? మోషేని ఎలా గుర్తించగలిగాడు దేవుడు అంటే, మోషే మిక్కిలి నమ్మకమైన వాడని బైబిల్ చెప్తుంది. మోషే కొరకు దేవుడే సాక్ష్యం ఇస్తాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. స్తోత్రం చెప్పండి. ఎలాంటి వాడు చెప్పండి? నమ్మకమైన జీవితాన్ని చేసిన వాడు ఆయన. ఎంత నమ్మకస్తుడు! ఇల్లంతటిలో ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఎబ్రీ గ్రంథకర్త రాస్తాడు కదా, దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకమైన వాడు. హల్లెలూయా. దేవుని ఇల్లంతట్లో మోషే ఏమై ఉన్నాడట? నమ్మకమైన వాడు. ఇల్లు, దేవుని ఇల్లు అంటే ఏదండి? ఇజ్రాయేల్ సమాజం. ఇజ్రాయేల్ సమాజం అంతా కలిస్తే, దేవుని యొక్క సమాజం అంతా కలిస్తే ఇల్లు. ఇజ్రాయేల్ అందరిలో మోషే నమ్మకస్తుడట. ఇప్పుడు చెప్పండి, సంఘం అనే ఈ ఇల్లులో మనం ఎవరో మనం దేవునికి తెలియదా? చెప్పండి. ఈ సంఘమైన ఇల్లు అనే పెద్ద కుటుంబం అది. సంఘములో పేరు పెట్టుకున్న మనం పేరుకు తగిన ఆ మంచి లక్షణాలు కలిగి ఉంటే దేవుడు మనల్ని ఎరుగుతాడు. హల్లెలూయా. చెప్పండి చెప్పండి చెప్పండి. మనం ఎవరమో దేవునికి తెలుసు. సంఘం అంతటిలో మనం నమ్మకంగా బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఎట్లా ఉండాలండి? మనం నమ్మకంగా ఉండాలి. దావీదు ఎంతో మేలు చేశాడండి నాబాలుకు. ఏం కీడు చేయలేదండి, ఎప్పుడు కీడు చేయలేదండి. అతని ఆస్తిని కాపాడాడు. ప్రాకారం వల్ల నిలిచి ఉన్నారు. ప్రాణాలకు తెగించి నాబాలు మందను కాపాడారు. దావీదుకు సహాయం చేయలేకపోయాడు. దావీదుకు నమ్మక ద్రోహం చేశాడు. హల్లెలూయా. నాబాలు వాళ్ళే ఉండొద్దు మనం. కఠినంగా ఉంటారు కొద్దిమంది. కఠినంగా, స్వార్థం, అవసరమైన సేపు వాడుకుంటారు. అవసరమైపోయిందా వదిలేస్తారు. స్వార్థం, అపనమ్మకం, అవిశ్వాసం, కృతజ్ఞత లేని బ్రతుకు, ఇవన్నీ ఇలా బ్రతుకుతూ పేరు చెప్పగానే అవన్నీ గుర్తొస్తాయి. చెప్పండి, అవన్నీ గుర్తొస్తాయి. మోషే పేరు చెప్తే ఏం గుర్తొచ్చింది దేవునికి? నమ్మకస్తుడు. ఎంత నమ్మకస్తుడు అంటే, ఎంత నమ్మకస్తుడు మోషే. ఇల్లంతటిలో 6 లక్షల కాలు బలము కలిగిన ఇజ్రాయేల్ ప్రజలందరిలో మోషే నమ్మకస్తుడు అంట. హల్లెలూయా. ఎంత అద్భుతమైన సాక్ష్యం. సంఘములో మనం అట్లా నమ్మకస్తులుగా బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. కృతజ్ఞతాహీనులుగా ఉండొద్దు. నమ్మకంగా బ్రతకాలి. నమ్మిన వారిని ఎప్పుడు మోసం చేయొద్దు. ఈ సంఘములో మీరందరినీ దేవుడు అలా దీవించునుగాక. హల్లెలూయా. నమ్మకస్తులకు మెండైన దీవెనలు కలుగుతాయని బైబిల్ చెబుతుంది.
సామెతల 20:20 వాక్యం స్పష్టంగా చెబుతుంది, నమ్మకస్తులకు మెండైన దీవెనలు కలుగుతాయి. అంతేకాదు, నమ్మకస్తులను దేవుడు వాడుకుంటాడు. ఎవరిని వెతుకుతున్నాడు తెలుసా? దేవుడు నమ్మకమైన వారిని వెతుకుతున్నాడు. ఇశ్రాయేలు అందరిలో నమ్మకస్తులు ఎవరైనా ఉన్నారా అని వెతికి 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 మోషేను పట్టుకున్నాడు దేవుడు. అందుకే మోషేను దేవుడు అంతగా ఆశీర్వదించి వాడుకున్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పుదాం, హల్లెలూయా, హల్లెలూయా. డబ్బున్న వారు ఉండొచ్చు, జ్ఞానవంతులు ఉండొచ్చు, అందమైన వారు ఉండొచ్చు, రకరకాలుగా ఆస్తిపాస్తులు కలిగి ఉండవచ్చు, కానీ నమ్మకస్తులు దేవునికి కావాలి. మన సంఘమంతటిలో నమ్మకమైన సాక్ష్యం పొందాలి. హల్లెలూయా. చెప్పండి చెప్పండి చెప్పండి, ఎట్లుండాలి? నమ్మకంగా బ్రతకాలి. తర్వాత మోషే సాత్వికుడు, భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడట. ఆ తరములో సాత్వికుడు అని రాయబడింది. సాత్వికుడు, ఎంత సాత్వికుడు అండి! కోరాహు కుమారుడు సాగిలపడ్డాడు. మోషే, నువ్వు ఒక్కడివే పరిశుద్ధుడవా? సేవ నీకు ఒక్కడికే చేయొచ్చా? నువ్వు ఒక్కడివే నాయకత్వం వహిస్తావా? నువ్వు ఒక్కడివే నాయకుడివా? దేవుడు మమ్మల్ని ఏర్పరచుకోలేదా? మమ్మల్ని పిలువలేదా? మేము పరిశుద్ధులం కాదా? మేము యాజక సేవ చేయకూడదా? మీ వంశంలో నుండి అందరూ యాజకులు కావాలనా? మీరే ప్రధాన యాజకులుగా ఉండాలా? అహరోనుకే ఇచ్చాడా ఆ అభిషేకము? మాకివ్వలేదా? మా పిల్లలు కావద్దా? మేము యాజకత్వం చేయకూడదా? మేము ఎప్పుడు ఇలాగే ఉండాలా అని మోషే మీద తిరగబడ్డారండి. ఎంత ఆ సమయంలో మోషే సాగిల పడిపోయాడండి వాళ్ళ ఎదుట. అంత సాత్వికం, ఎంత సాత్వికమో తెలుసా? నేను సాగిలపడన్నా? అసలు నేనేంటి, నా లెవెల్ ఏంటి, నా పొజిషన్ ఏంటి, అసలు వీళ్ళకి నేనే సాగిలపడాలని ఇప్పుడు అనుకోలేదే. ఏం చేశాడండి? సాగిల పడిపోయాడు. అంత సాత్వికం అండి. కోరాహు కుమారుల ఎదురు సాగిలపడడం ఏంటండి? మోషే దేవునితో ముఖాముఖి మాట్లాడే అనుభవం కలిగిన వాడు, దేవుని స్వరం వినగలిగిన వాడు, దేవుని చేత ఎన్నుకోబడిన మోషే అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించిన వాడు ఐగుప్తు దేశంలో. ఎన్నో క్వాలిటీస్ కలిగిన మోషే సాగిలపడడం ఏంటి? హల్లెలూయా. మోషే మిక్కిలి సాత్వికుడు. దేవుని పని జరగాలి, దేవునికి మహిమ రావాలి. ఒకరోజు దేవుడు కోపం వచ్చి ఏమన్నాడంటే, ఇజ్రాయేల్ జాతిని అంతా నేను కాల్చి పారేసి బూడిద చేస్తాను, నీ సంతానాన్ని నేను ఆశీర్వదించి గణపరుస్తాను అని చెప్పాడు. అప్పుడు ఏమన్నాడంటే, వద్దు ప్రభా, సాగిల పడిపోయి, వద్దు ప్రభా, ఈ ప్రజలందరినీ నువ్వు ఇక్కడే చంపేస్తే ఐగుప్తులు ఏమనుకుంటారంటే, అలా దేవుడు విడిపించి కానాను ఇస్తానని తీసుకెళ్ళాడు, అలా దేవునికి ఆ కానాన్లో ప్రవేశింపజేసే శక్తి లేక మధ్యలోనే చంపేశాడు అని అంటారు. నీ నామానికి అవమానం అది. వద్దు ప్రభువా అని సాగిల పడిపోయి పశ్చాత్తాపడ్డాడు. నన్ను గణపరుస్తానన్నాడు దేవుడు, నా కుటుంబాన్ని గణపరుస్తానన్నాడు దేవుడు. మీ అందరిని చంపేస్తాన్నాడు, ఎందుకంటే మీరు అంత ద్రోహులు, పాపులు. నేను ఒక్కనే నీతిమంతుణ్ణి, చూసావా దేవుడు అని. ఎక్కడ ఆయనలో హెచ్చింపు కానీ గర్వం కానీ చెప్పండి లేదు. మీకు అర్థమవడానికి చెప్తాను. ఈ మాట మీకు అర్థం కావాలంటే, ఒక వ్యక్తికి మంచి ప్లే చేస్తున్నాడు అనుకోండి, కీబోర్డు, పియానో, కానీ స్వభావం బాగాలేదనుకోండి, దేవుడు ఆ వ్యక్తిని అక్కడి నుంచి తీసి పారేస్తాను, వాడి స్వభావం బాగాలేదు,
నేను నిన్ను నీ కుటుంబాన్ని అక్కడ పెడతాను, ఘనపరుస్తాను అన్నాడు అనుకో, ఏమనిపిస్తుంది? ఆయనను తీసేసి నన్ను పెడతానన్నాడు దేవుడు, నాకు ఆ ఘనతనిస్తానన్నాడు దేవుడు అని ఎంతో సంతోషిస్తాం. దానికి యోగ్యాన్ని నేనే. లేకపోతే ఈ పులిపీఠం మీద నిలబడడానికి ఇతడు యోగ్యుడు కాదు, ఇతన్ని తీసి పారేసి నిన్ను పెడతానంటే ఏమంటావు? సంఘమంతా దేవుడు నాకు అప్పగిస్తానంటున్నాడు, ఆయనను తీసి పారేస్తానంటున్నాడు అని ఒక రకమైన ఫీలింగ్స్ వచ్చేస్తాయి కదా. వచ్చేస్తాయి రావా చెప్పండి? కానీ మోషే లాంటి వాడు కాదు. దేవా, మహిమ నీకు మాత్రమే రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ నాకొద్దు, ఈ ఘనతలు ఈ మహిమల కొరకు నేను రాలే సేవకు. మహిమ నీకు రావాలి, నీ నామము ఎవడు దూషించకూడదు, అందుకే నాకొద్దు అని తన మహిమను తన ఘనతను వద్దనుకున్నవాడు మోషే. ఎంత మంచి స్వభావం కలిగిన వాడిని మోషే. ఒకటి కాదు రెండు, ఎన్నో ఉన్నాయి. దేవుడు ఏమంటే, నిన్ను నేను ఎరుగుదును మోషే. ఎట్లా ఎరుగుతావయ్యా అంటే, నువ్వు ఎట్లా ఎరుగుదువు ప్రభు అంటే. మోషే గురించి ఎన్ని కంప్లైంట్లు వచ్చాయి చెప్పండి? వచ్చారా చెప్పండి? వచ్చారా లేదా చెప్పాలి. మోషే గురించి ఎంతమంది కంప్లైంట్ ఇచ్చారు, కానీ దేవుడు అన్నాడు, నేను నిన్ను ఎరుగుదును. హల్లెలూయా. దేవుడికి తెలుసండి, దేవునికి తెలుసు. మంచి పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వెవరో దేవుడికి తెలుసు. నీ మనసులో ఏ ఆలోచన ఉందో దేవునికి తెలుసు. నీవు రేపు ఏం చేస్తావో దేవుడికి తెలుసు. దేవుడికి తెలియదంటూ ఏమీ చెప్పండి లేనే లేదు. హల్లెలూయా. మీకు కొన్ని ఒక కొత్త నిబంధనలో కొన్ని వచనాలు చూపిస్తాను. యోహాను సువార్తలో ఆయన వారిని ఎరుగును గనక వారికి అప్పగించుకోలేదని రాశాడు. దేవునికి స్తోత్రం. దొరికితే దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయం 24వ వచనం చదువుతారా? 24-25 యోహాను సువార్త 2వ అధ్యాయం 24-25. త్వరగా టైం అవుతుంది. పర్లేదు, ఎవరైనా చదవండి. చూడండి, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని అంతర్యం ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు. స్తోత్రం కలుగునుగాక. నీ కంప్లైంట్ ఆయన దగ్గరికి ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఎవరేసంటో తెలుసు. నా సాక్ష్యం ఏంటో దేవునికి తెలుసు. నీ సాక్ష్యం ఏంటో దేవునికి తెలుసు. ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వవలసిన అవసరం లేదు. నువ్వెవరో ఫస్ట్ నువ్వు గుర్తెరుగు. స్తోత్రం. నేనెవరో, నీకొక పేరుంది, నాకొక పేరుంది. నువ్వెవరో దేవుడికి తెలుసు, నేనెవరో దేవుడికి తెలుసు. ఆయన ఎవరి వశం చేసుకుంటాడో తెలుసా? ఎవరి పక్షంగా ఉంటాడో తెలుసా? ఎవరికి ప్రత్యక్షపరచుకుంటాడో తెలుసా? మోషే లాంటి నమ్మకమైన వారికి ఆయన కనుపరుచుకుంటాడు. హల్లెలూయా. ఆయన స్వభావాలు అర్థమవుతాయి, ఆయన గుణలక్షణాలు అర్థమవుతాయి. అలాంటి వ్యక్తులకు అర్థమవుతాడు ఆయన. 34వ అధ్యాయంలో ఎందుకు అంత స్పష్టంగా దేవుడు మోషేకు తెలియపరుచుకున్నాడు అంటే, మోషే అనుభవంలోనికి ఎదిగాడు. కొత్తగా వచ్చిన వాడికి ఏం తెలుసు దేవునికి లక్షణాలు చెప్పండి? తెలుసా? దేవుడు అండి మంచివాడంట, స్వస్థపడతాడంట, చెప్తూ వచ్చామంటే ఏదో ఒకటి చెప్పేస్తారు అంతే. కానీ వాళ్ళకు నీకు తేడా లేదా? 10 సంవత్సరాల నుంచి దేవుని దగ్గరికి వస్తున్నావు. ఎంతగా ఆత్మీయతలో దేవునికి దగ్గరయ్యాం, ఎంతగా దేవుడు మనకు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, ఎంతవరకు దేవుడు అర్థమయ్యాడు.
34వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన స్వభావాలు బయలుపరిచాడు. 3వ అధ్యాయంలో అలా బయలుపరచలేదే. అంటే మనము కొత్తగా వచ్చింది మొదలుకొని ఈ రోజు వరకు మనము మనం ఎవరు, మనం ఎలా ఎదుగుతున్నాం, మన ఆత్మీయ ఎదుగుదల ఎంత, మన విశ్వాస పరిధి ఎంత, మనం ప్రేమలో ఎంత ఎదిగాం, దయలో కనికరములో ఎంత ఎదిగాం, క్షమించటంలో ఎంత ఎదిగాం, ప్రార్థించటంలో ఎంత ఎదిగాం, దేవునికి ఎంత దగ్గరయ్యాం, దాన్ని బట్టే దేవుడు ఇంకా దేవుని యొక్క లోతైన విషయాలు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు అంత మంచివాడండి. ఎవరికి తను తాను తెలియపరచుకుంటాడు. ఎవడు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వవలసిన, చెప్పండి అమ్మా. అందుకే ఎవరి గురించి మాట్లాడకూడదండి, గుర్తుపెట్టుకోండి. వాడట్లా వీడిట్లా. యెషయా అంటాడు, వేలెత్తి తిరస్కరించుటన వేలెత్తి చూపుట మానుకో, అప్పుడు నువ్వు ఎంత దీవించబడతావో తెలుసా. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఈ మాట కనబడుతుందండి. ముగించుకుందాం జల్దీ. 58వ అధ్యాయంలో వేలు పెట్టి తిరస్కరించుట, 58వ అధ్యాయం వచనం చూస్తారండి. అదే చదవండి. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను, ఇతరులను బాధించుటయు వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డ దానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని దీవెనలు ఉన్నాయండి కిందికి. అబ్బా 2 పనులు చేయి. ఎవరిని బాధ పెట్టకు, ఏలు పెట్టి తిరస్కరించకు. అది మానుకుంటే నువ్వు ఎన్ని దీవెనలు అనుభవిస్తావు చూడు. యెహోవా నిత్యము నిన్ను నడిపిస్తాడంట. నువ్వు తృప్తిగా ఉంటావు, నీ ఎముకలు బలంగా ఉంటాయి, నువ్వు సంతోషంగా ఉంటావు. ఇతరులను బాధ పెట్టే విషయంలో, నువ్వు ఏ విషయంలో బాధ పెట్టద్దు. హల్లెలూయా. మానేసేయాలి. మంచి పేరుంది నీకు, ఆ పేరుకు తగిన జీవితాన్ని, హల్లెలూయా, ఆ పేరుకు తగిన బ్రతుకును మనం బ్రతికినప్పుడు దేవుడు మనం ఎవరో మనకు దేవుడికి తెలుసు. మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను. నమ్ముతారో నమ్మరో కానీ చాలామందికి మింగుడు పడే విషయం చెప్తాను. దేవుడు సాతానుని కూడా వాడుకుంటాడు తెలుసా. దేవుడు వాడబడ్డ వాళ్ళందరూ మంచోళ్ళు కాదు కదా. మందిరానికి వచ్చే వాళ్ళందరూ కూడా మంచోళ్ళని నేను చెప్పను, అందరూ సేవకులు మంచోళ్ళని నేను చెప్పను. ఎవడి హృదయం ఎలాంటిదో దేవుడికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు సాక్ష్యం ఇవ్వవలసిన అవసరం లేదు, ఎవరిని దూషించి కించపరిచి తిరస్కరించవలసిన అవసరం లేదు. అందరము దేవుడికి ఎరుగుదము. యూదా దేవుణ్ణి అప్పగిస్తాడని తెలియదా? ఇస్కరియోతు యూదా యేసుని అప్పగిస్తాడని తెలియదా? తెలుసా తెలియదా? తెలుసు. వాడుకున్నాడా లేదా? డబ్బు సంచి ఎవరి దగ్గర ఉంచాడు? దొంగ అని తెలిసే కదా. గల్లపేటలోంచి దొంగతనం చేస్తాడా చేయడా? చేస్తాడు. మరి యూదా దగ్గర ఎందుకు పెట్టాడు? అప్పగిస్తాడని తెలుసు కదా. అపోస్తలుడికి ఎందుకు చేశాడు? ఆయన ద్వారా మంచోడే చెప్పట్లా, చెడ్డోడే. చెడ్డోన్ని కూడా చెప్పండి తన పనికి వాడుకొని
తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. కానీ చెడ్డోని మంచోడని దేవుడు చెప్పడు సుమి. మరి యూదాని ఎందుకు వాడుకున్నావు ప్రభు? చెడ్డోడే కదా. చెడ్డోడు కూడా చెప్పండి అప్పుడప్పుడు చెప్పండి దేవుని పనికి ఉపయోగపడతాడు. సౌలు చెడ్డోడా మంచోడా చెప్పాలి. పాత నిబంధన సౌలు 40 సంవత్సరాలు రాజ్యం చేయటకు దేవుని చిత్త ప్రకారంగా 2 సంవత్సరాలు రాజ్యం చేశాడు. తద్వారా 38 సంవత్సరాలు తన సొంత ఉద్దేశాల ప్రకారంగా సేవ చేశాడు. చేయనిచ్చాడలే చెప్పండి. దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు కదా. సమయం ఉంటుంది ప్రతి ఒక్కరికి. అంతవరకు దేవుని అందరినీ దేవుడు వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాధపడకండి. నేనైనా నువ్వైనా ఎవరైనా మనల్ని ఎందుకు వాడుకుంటున్నాడు తెలుసా? మన ద్వారా ఒక పని జరిగేది ఉంది. ఒక పని జరగాలి దేవునికి అంటే దేవుడు నీకు వరం ఇచ్చాడు. వాక్యం చెప్పే వరం, పాట పాడే వరం, అదే ఆరాధన చేసే వరం, ప్లే చేసే వరం అని వినాలి. సాక్ష్యం చెప్పే వరం, స్వార్థ చెప్పే వరం, ప్రార్థించే వరం, వరాలు ఇచ్చాడు దేవుడు. ఆ వరము ద్వారా దేవుని పని జరుగుతుందని దేవుడు మనకు అవకాశాలు ఇచ్చాడు. మనం మంచోళ్ళమని మాత్రం కాదు సుమి. మంచోళ్ళం ఉన్నాం, మనలో మంచి ఉంది, చెడు ఉంది. చెడుని ఏం చేయాలంటే పూర్తిగా లోపల కనబడకుండా దాచిపెట్టి దాన్ని కనబడకుండా జాగ్రత్త పరుస్తూ దేవుని మంచి స్వభావాలు, మంచి లక్షణాలు మనం బయటకు వాడుకోవాలి. హల్లెలూయా. మంచి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతుంది. చెడు ఉంటుందండి. ఆ చెడు ద్వారా ఎవరికి కీడు కానీ, ఎవరికి అన్యాయం కానీ, ఎవరిని బాధ పెట్టే పని కానీ చేయకుండా ఆ చెడును మనం ఏం చేసుకోవాలి? లోపలనే చెప్పండి సమాధి చేయడానికి ప్రయత్నం చేయాలి. వాడబడుతున్న వారందరూ కూడా మంచివారని చెప్పడు దేవుడు. కానీ ఒకరోజు తీర్పు రోజున అక్రమము చేయవారులారా మీకు ఇక్కడ స్థానం. మరి దయ్యాలు ఎలగొట్టాను ప్రభువా నీ నామముల. ఎలగొట్టావు. ఆ దయ్యాలు వెళ్ళిపోతే 4 రక్షించబడతారా, అందుకే నేను వాడుకున్నాను అంటాడు. అవునా కాదు చెప్పండి? ప్రవచనాలు చెప్పాను కదా ప్రభువా, నువ్వు చెప్పిన ప్రవచనం ద్వారా అనేకులు ఆదరించబడ్డారు, హెచ్చరించబడ్డారు, దీవించబడ్డారా, అందుకే నేను అక్కడ వాడుకున్నా. నీ కొరకు కాదురా నాయన, నా సంఘం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను అక్కడ వాడుకున్నాను. అయినంత మాత్రం నేను పరలోకం తీసుకుంటాను అనుకున్నావా? అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి గెట్ అవుట్ అన్నాడు. అప్పుడు అర్థమైంది వాళ్ళు ఎవరో. అప్పుడు అర్థమైంది. కనుక దేవుని సంగమా, ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, సుగంధ తైలము కంటే నానా మంచి పేరు. లాస్ట్కు చెప్తాను. మన సాక్ష్యం, మన పేరు, మనం ఎవరమో అందరికంటే ఎక్కువ ఎవరికి తెలుసు చెప్పండి? మన ఇంటి వాళ్ళకే తెలుసు. మనం ఎవరమో, మన గురించి మంచి సాక్ష్యం ఇచ్చేది ఎవరు? ఫస్ట్ చెడు సాక్ష్యం ఇవ్వాలన్నా మంచి సాక్ష్యం ఇవ్వాలని ఎవరు? భర్త గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలంటే ఎవరు? భార్యనే కదా. భార్యకు తెలుసు. భార్య గురించి సాక్ష్యం ఇవ్వాలంటే ఎవరు? భర్తనే కదా. పిల్ల గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలంటే ఎవరు? ముందు తల్లిదండ్రులే కదా. మనం ఎవరమో మన ఇంటి వారికి తెలిసినంత బయట వారికి తెలియదు. అదేవిధంగా మనం ఎవరమో దేవుడికి తెలిసినంత ఏ మనిషికి చెప్పండి తెలియదు. తెలియనివ్వకుండా జాగ్రత్త పడతాం. కానీ మనం ఎవరమో మన దేవునికి సంపూర్ణంగా తెలుసు. ఇంత స్పష్టంగా చెబుతుంది. ఎవరు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకు ఈ వ్యక్తిని నేను బాధ పెట్టి, నేను ఇబ్బంది పెట్టి, నా మాటల ద్వారా, నా చేష్టల ద్వారా, నా ప్రవర్తన ద్వారా ఇతను ఇబ్బంది పెట్టి సంఘంలో నుంచి చెప్పండి
లోకంలో కలిసినట్టుగా నేను చేశాను అనుకో. సహించాడు, భరించాడు, ప్రేమించాడు, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, ఆయన నా ప్రవర్తన మార్చుకోక చెప్పండి, ఇతడు పోయాడు అనుకో. తర్వాత దేవుడు నాతో ఒకరోజు మాట్లాడాడు, ఒకరోజు నన్ను దర్శించాడు. నా చెడ్డ స్వభావం నాకు అర్థమైంది. నేను పశ్చాత్తాపడి ఏడ్చాను. బాగా వినండి, నేను పశ్చాత్తాపడను, శుద్ధీకరించుకున్నాను, ప్రభువా నేను ఇక చేయను అన్నాను. కానీ ఆయన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఓకే, నిన్ను క్షమిస్తాడు, నువ్వు నిజంగా మరి ఆయన పరిస్థితి ఏంటి? ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల ఒక ఆత్మ, ఒక వ్యక్తి చెప్పండి మందిరాన్ని విడిచిపోయాడే, ఇప్పుడు దానికి బాధ్యులు ఎవరు? అది ఎలా తీర్చబడుతుంది? నీ జ్ఞాపకం వచ్చినప్పుడు నువ్వు ఎంత ఏడుస్తావో తెలుసా? అనవసరంగా ఆయనకు చెడు చెప్పానే, అనవసరంగా బాధ పెట్టానే, అనవసరంగా ఈరోజు విశ్వాసం కోల్పోయేటట్టుగా ప్రవర్తించానే, ఈరోజు నేను పశ్చాత్తాపడుతున్నాను. కానీ ఆ వ్యక్తిని ఇప్పుడు తేగలవా? ఆ వ్యక్తిని మొదటి విశ్వాసంలో తేగలవా? అతన్ని ఆ స్థానంలో కూర్చోబెట్టగలవా? నువ్వేం చెప్తూ వస్తాడు చెప్పు? ఇప్పుడు దేవుడు ఏమనాలి మనల్ని? ఇప్పుడు దేవుడికి అతన్ని మళ్ళీ రక్షించుకోవడానికి ఎంత పనో తెలుసా? మళ్ళా ఆ స్థానంలో నేను చేసిన ఆ పనికి ఇప్పుడు దేవుడు పని చేయవలసి వస్తుంది. మళ్ళీ ఆయనలో దేవుడు ప్రయాసపడాలి మళ్ళా. కానీ ఒకసారి దెబ్బతిన్నది కదా, నా సాక్ష్యాన్ని బట్టి ఒకవేళ దెబ్బతినడానికి, నా మాటలను బట్టి నాకు అతన్ని ఆ స్థానంలో కూర్చుండబెట్టడం ఎవ్వరి తరం కాదు. బైబిల్ చెప్తుంది, ఒకని చేత అన్యాయము పొందిన వాడిని గుణపరచుట సాధ్యం కాదని చెప్పాడలా చెప్పండి. సామెతలో స్పష్టంగా ఉంది. ఒకని చేత భరించి 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 చెడిపోయాడు అనుకో, అన్యాయం అయిపోయాడు అనుకో, అతన్ని మళ్ళీ సరిచేయడం సాధ్యం కాదన్నాడు దేవుడు. కనుక జరిగింది ఏదో జరిగిపోయింది అని అంటే కుదరదు. దాని డ్యామేజ్ ఎవరు సరి చేయగలరు? కనుక దేవుని సంగమా, నిజంగా దేవుని సన్నిధిలో మనము మంచి సాక్ష్యాన్ని కలిగి, మంచి పేరును కలిగి, మంచి గుణలక్షణాలు కలిగి దేవుని సంఘములో మనం బ్రతుకుదుముగాక. హల్లెలూయా. అర్థమైందా? కుటుంబమైనా సరే భర్త ద్వారా విసిగిపోయి భరించి సహనం కోల్పోయి భార్యలు ఏం చేస్తారండి? కొద్దిమంది విడాకులు తీసుకొని పోతారు. భర్త మారు మనసు పొందాడు అనుకో, ఆ భార్యను తేగలవా? ఒకవేళ దేవుడు ఆ భర్త వాక్యం మీద మారు మనసు పొందాడు అనుకో, మరి నీ ద్వారా విసిగిపోయి నిన్ను కాదని పోయిందే, నీ భార్యను తీసుకురా చూద్దాం. నీ ద్వారా భర్త విసిగిపోయి భరించి సహించి నిన్ను విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడితే నీ భర్తను తేగలవా? ఆ స్థానంలోనికి తేగలవా? చెప్పండి, తేగలవా? సాధ్యం కాదండి. నీ ద్వారా నీ పిల్లలు విసిగిపోయి, లేకపోతే నీ ద్వారా నీ తల్లిదండ్రులు విసిగిపోయి కొడుకులకు ఆస్తి అప్పగించి తల్లిదండ్రులు వెళ్ళిపోయారనుకో, ఒకరోజు నువ్వు వాక్యమైన మారు మనసు పొంది నీ తల్లిదండ్రులను మళ్ళీ తీసుకురాగలవా? ఆ స్థానంలోనికి తీసుకొచ్చిన భయమే ఉంటుంది, నమ్మకం పోతుంది కదండి. కనుక సాధ్యము కాదు. కనుక మన ద్వారా ఎవరికి అన్యాయం జరగకూడదు. మన పేరును కాపాడుకో. చెడ్డ పేరు ఎంత ప్రమాదకరమో, చెడ్డ జీవితం ఎంత ప్రమాదకరమో, మంచి జీవితం ఎంత ఆశీర్వాదకరమో తెలియజేయడానికి నేను చెప్తున్నాను. సుగంధ తైలము కంటే మేలండి. డ్యామేజ్ అయితే మనం మళ్ళీ చేయలేం. కనుక 2 చేతులు దండం పెడుతున్నాను. విశ్వాసులను కాపాడండి. వారు ఎదుగుటకు, వారు బలపడటకు ప్రోత్సహించండి. సంఘాన్ని కాపాడండి. సంఘంకి వచ్చే బిడ్డలకు అభ్యంతరకరంగా ఉండొద్దు. మనం దేవుని పరిచర్యను అభివృద్ధి పరిచేవారిగా, మనం ఆశీర్వాదకరంగా మారుదుముగాక. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అలాంటి కృప దేవుడు ఈ మధ్యాహ్న కాలములో మనకు అనుగ్రహించునుగాక. కొన్ని తప్పులు సరి చేసుకుంటే సరి అవుతాయి, కొన్ని తప్పులు ఎంత సరి చేసుకున్నా సరిగావు.
జీవితాంతం ఏడుస్తున్నారు ఈరోజు కొద్దిమంది. ఎంతమంది ఏడుస్తున్నారు తెలుసా? తెలియక చేశాను. దేవుడు క్షమిస్తాడు, కానీ ఎదుటి వారిని ఒప్పించి చూస్తా. ఎదుటి వారిని మళ్ళీ అక్కడ తీసుకురా చూద్దాం. ఈ విషయాలు మనకు అర్థమైతే జీవితంలో ఎవరికి కీడు కాకుండా చూస్తాం, కీడు భరిస్తాం, కీడు సహిస్తాం, ఓర్చుకుంటాం, దేవుని వలె దీర్ఘశాంతం కలిగి ఉంటాం, ప్రేమిస్తాం, కనికరపడతాం, దయ చూపిస్తాం, క్షమిస్తాం. ఆ గుణలక్షణాలు దేవునివి. అలా బ్రతుకుతే మన కుటుంబాలు దేవుని సన్నిధిలో వాడబడతాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడి మాటలు మన వినికిలో దీవెనకరంగా చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.